ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, మీ ఇరుగువారు, పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడి ఆశీర్వదింపబడుదురు గాక. ప్రభునంటే యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. ఈ వారం వరకు, ఈ క్షణం వరకు, ఈ సమయం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఈ విధంగా దీవించి ఆశీర్వదించినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు మన జీవితాల్లో జరిగించినట్టు దేవుని ఎప్పుడు కూడా మనం స్తుతిస్తూ గణపరుస్తున్న మహిమపరుస్తూనే ఉండాలి ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకంటే చిన్నవారు, పెద్దవారు, ఘనులైనటువంటి వారు, జ్ఞానవంతులైనటువంటి వారు, ధనవంతులు, ఎంతోమంది మహానుభావులు మన ముందు లేకుండా ఈరోజు పోయారు. వారందరికంటే మనం ఎక్కువ కాదు, కానీ కేవలం దేవుని యొక్క ప్రేమ, కృప, వాత్సల్యం, కనికరం, వీటన్నిటిని బట్టి దేవుని ఇప్పుడు కూడా మనం స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, నన్ను, నా కుటుంబాన్ని, నా పరిచయని మీ అందరి ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. అదేవిధంగా ఈ యొక్క పరిచర్య కొరకు మరి ప్రతి శనివారం సాయంత్రం మరి ఆరాధన టీవీ ఛానల్లో బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమం నిమిత్తం మీరందరూ చేస్తున్న ప్రార్థనలు బట్టి మరొకసారి నేను వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులారా. మంచిది ప్రియులారా, రండి ఒక పాట పాడుకుందా. ఏఆర్ స్టీవెన్సన్ గారు పాడినటువంటి పాట. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి తరగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి తరగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నా అనుభవంలో నుండి ఒక మాట చెప్పనివ్వండి దేవుని తెలియనటువంటి ప్రజలకి. హల్లెలూయా. ప్రస్తుతం మన సమాజం ఎలాగుంది అంటే, చెడిపోతే చేరదీయదు, బ్రతికితే చూడజాలినటువంటి పరిస్థితిలో ఉంది. నువ్వు చెడిపోయావనుకో, నువ్వు ఎలా పాడైపోయినా పర్వాలేదు, నువ్వు ఎలాగా అసలు నిన్ను పట్టించుకోదు. నువ్వు బ్రతికావనుకో, రెండు కళ్ళతో చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. అలాంటి పరిస్థితి. కాబట్టి నీ కష్టం, నీ ఇష్టం, నీ బుద్ధి, నీ వివేకం, నీ జ్ఞానం మీద ఆధారపడుతుంది నీ బ్రతుకు. నీ మతి మీద ఆధారపడుతుంది నీ బ్రతుకు, నీ జీవితం. హల్లెలూయా. కాబట్టి భగవంతుడు మనకి ఒక జ్ఞానం ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు, ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటువంటి గొప్ప నైపుణ్యత ఇచ్చాడు. మనం ఆరాధించేటువంటి ఆరాధన ఎవరికి ఆరాధిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం? శక్తి కలిగినటువంటి వారిని, శక్తి విహీనమైనటువంటి వారిని. పచ్చగా ఉన్న చెట్టు కింద మనం ఉంటున్నామా, లేకపోతే కొమ్మలు రొమ్మలు లేనటువంటి, గాలి ఇవ్వలేనటువంటి చెట్టు కింద మనం నివసిస్తున్నామా? ఎందుకు ఆ చెట్లని? మన సకాలానికి ఆదుకోలేనటువంటి చెట్లు, గాలి ఇవ్వలేని చెట్లు ఎందుకు? పుష్పించలేనటువంటి చెట్లు ఎందుకు? ఫలించలేనటువంటి కొమ్మలు ఎందుకు మనకి? అది నేను అన్నది. ఎక్కడైతే పుష్పిస్తాయి, ఎక్కడైతే గాలి ఇస్తుంది, ఎక్కడైతే పచ్చగా ఉంటుంది, ఎక్కడైతే మంచి వాతావరణం ఇస్తుంది, ఆ చెట్లు మనం పెంచుకుంటే సరిపోయింది కదా. ఆ చెట్లు మన ఇంటి ముందు వేసుకుంటే అయిపోయింది కదా. అంటే మన హృదయంలో, మన మనసులో, మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే అయిపోయింది కదా. అందుకనే ఈ లోకాన్ని ఈ విధంగా ఉంది, ఇరుకుల్లో ఇబ్బందులకు వెళ్ళిపోతుంది, చీకట్లో ప్రయాణం అయిపోతుంది, అజ్ఞానంలో ప్రయాణం అయిపోతుంది. ఏది మంచో ఏది చెడో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది వెలుగో ఏది చీకటో తెలుసుకోవాలన్న పరిస్థితిలో ఉంది ఈ లోకం. అందుకని చెప్పేసి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన పేరే యేసు. అయితే ఒక్కటి మాత్రం మీరు చెప్పండి, ఆత్మదేవుడా నీకు నమస్కరిస్తున్నా,
నువ్వెవరో మాకు తెలీదు, నువ్వు మాకు కనిపిస్తే మా మనసు మార్చుకుంటాం, ఈ గండం గట్టెక్కిస్తే మా ఆలోచన విధానం మార్చుకుంటాం, నీ పేరు చెప్పుకుంటాం, నీ పేరు గొప్ప చేసుకుంటాం. ఆత్మదేవుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నిజమైన దేవుడా, నిజమైన భగవంతుడా, సత్యవంతుడా, వెలుగైనటువంటి వాడా అనండి. ఖచ్చితంగా దర్శిస్తాడు ఆయన. ఎందుకు దర్శించడు? మన నోరిచ్చినట్టు మాట్లాడా? కళ్ళు ఇచ్చినటువంటి కవ్వోదే ఆయన? చేతులు ఇచ్చినటువంటి చేతులు లేకుండా ఉంటాడా? చెవులు ఇచ్చిన వాడు చెవులు లేకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఆయన స్వరూపాన్ని మనం పెట్టుకున్నాం. అందుకే పరబ్రహ్మ స్వరూపులు అని చెప్పి అన్నట్టు మనల్ని. పరబ్రహ్మ స్వరూపులు అంటే ఆయన పరబ్రహ్మ, ఆయన పరమనున్నటువంటి బ్రహ్మదేవుడు కాబట్టి ఆయన యొక్క పోలిక చొప్పున మనం సృష్టించుకున్నాడు. ఆయన ఊపిరి మనలో ఊదుకున్నాడు. మనం ఊపిరి పీలుస్తున్నా, ఎగూపిరి దిగూపిరి అంటే ఆయనదే మనం పీలుస్తున్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి నరకం అనేది అగ్నిగుండం ఉంది. అగ్నిగుండంలోకి మనం వెళ్ళిపోకుండా రక్షకుడిగా ఆయన వచ్చాడు, రక్షించాడు. ఆయన రక్తం ఇచ్చి మన పాపాలన్నింటినీ క్షమించి కడిగి శుద్ధీకరించి పరలోక రాజ్యానికి వారసత్వాన్ని అనుగ్రహించాడు. దాన్ని ఎందుకు మనం పొందుకోకూడదు? ఇప్పుడే ప్రభు నన్ను క్షమించు, నా హృదయంలో రమ్మని ఆహ్వానిస్తున్నా, నీ కుమారుడిగా నన్ను అంగీకరించు, నువ్వు నా తండ్రి అయి ఉన్నావు, నేను నీ కుమార్తెనై ఉన్నాను, ఈ క్షణమే తండ్రి, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అంతే. ఈ మాటలని విత్తనాలు మన హృదయమైన నేల మీద నడిపించేసారి నీరు పసి పాడిగట్టి ఫలింపు చేయను కాక యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి వాక్యాన్ని చెప్పుకుందాం. మన జీవితంలో దృఢమైన నిశ్చయిత ప్రభు కొరకు కలిగి ఉండాలి. దృఢమైన నిశ్చయిత, ప్రతి ఒక్కరు కూడా దృఢమైనటువంటి నిశ్చయిత కలిగి ఉండాలి. అది టైటిల్. ఎవరి గురించి? నిన్ను కన్న తండ్రి గురించి. ఎవరి గురించి? నిన్ను ప్రేమించే తండ్రి గురించి. ఎవరి గురించి? నీ కోసం ప్రాణం పెట్టే తండ్రి గురించి. ఎవరి గురించి? తన సుఖ సంతోషాలన్నింటినీ కూడా విడిచిపెట్టుకొని ఈ భూమి మీద దిగినటువంటి పరమ తండ్రి గురించి. ఎవరి గురించి? నీ హృదయంలో నివసిస్తున్నటువంటి తండ్రి గురించి. దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి ఆలోచన, దృఢమైనటువంటి విశ్వాసం, దృఢమైనటువంటి వివేకం కలిగి ఉంటే అపవాది ఆమడ దూరం పరిగెడతాడు. శత్రువుని మనం ఎదుర్కోవాల్సి అంటే ఖచ్చితమైనటువంటి ఈ యొక్క ప్రణాళికలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అక్కడ అంటాడు కదా, మనకి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం చూడండి ఒకసారి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము గలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావంట. పౌలు గారు అంటున్నారు ఇక్కడ. ఎందుకు? ఆత్మ సంబంధమైనవి ఉండాలి. శరీర సంబంధమైన అయినట్లయితే కత్తి ఉండాలి, బల్లెం ఉండాలి, డాల్ ఉండాలి. అంటే యుద్ధానికి సంసిద్ధమై పరిగెడుతున్నాడు. అందుకనే కదా దావీదు గారు ఏమంటారంటే, నువ్వు బల్లెని పట్టుకొని వస్తున్నావు, డాళ్ళు పట్టుకొని వస్తున్నావు, రకరకాల అన్నింటినీ కూడా తొడుక్కొని వస్తున్నావు నువ్వు. నేనైతే నా ప్రభు అయినటువంటి, నా తండ్రి అయినటువంటి, నా పరమ తండ్రి అయినటువంటి, నా సృష్టికర్త అయినటువంటి, బలము కలిగినటువంటి అన్ని నామాల కంటే ఈ ప్రపంచంలో బలము కలిగినటువంటి నామంలో నేను బయలుదేరి వస్తున్నాను నిన్ను చంపడానికి. నీ మెడక మీద తలకై తీసి నా పాదాల ముందు పెట్టే మాట ప్రజలందరి ముందు కూడా పెడతానని చెప్పి అన్నాడు. నీ మాంసం కుక్కలకి, నక్కలకి, గద్దలకి అన్నింటికి కూడా వేస్తానన్నాడు. ఎవరి మీద? ఎందుకు అనంటే దృఢమైనటువంటి నిశ్చయిత కలిగి ఉన్నాడు కనుక దావీదు ఆ మాట అనగలిగాడు. ఈరోజు పౌలు గారు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారు ఆయన? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. ఎందుకు అంటే మేము శరీర సంబంధమైనటువంటి వారే కాదు, శరీర సంబంధమైనటువంటి వారికి జన్మించినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవునికి మరలా 2వ జన్మ మేము జన్మించాం. కాబట్టి ఆ ఆత్మ సంబంధమైనటువంటి శక్తి, ప్రభావం, విశ్వాసం, వాక్యం, ప్రార్థన, ప్రేమ అవి మా అవయవాలుగా ఉన్నాయి, మా యుద్ధోపకరణాలుగా ఉన్నాయి. బలమైనటువంటి వాక్యాలు మా దగ్గర ఉన్నాయి, బలమైనటువంటి విశ్వాసం మా దగ్గర ఉంది, బలమైనటువంటి ప్రేమించేటువంటి ప్రేమ మా దగ్గర ఉంది. కాబట్టి వీటితోనే దుష్టుడిని మేము నరికేస్తాం, చంపేస్తాం, వాడిని అనగదొరుకుతాం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్ప బలమైనటువంటి గొప్పవాడైనా. కాబట్టి ఆ ఉత్తేజంతో, ఆ రోషంతో, ఆ బలంతో, ఆ శక్తితో మేము ముందుకు వెళ్తాం అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. అందుకే నా దేవుని పేరు మీద నేను వస్తున్నాను, నా సృష్టికర్త పేరు మీద నిన్ను వస్తున్నాను నీతో యుద్ధం చేయడానికి. దావీదు గారికి కూడా తొడిగాడు. ఏది? డాల్ అని, బల్లెమని, లేకపోతే ఇంకేదో రకరకాలైనటువంటి అన్నీ కూడా వస్తువులన్నీ కూడా తొడిగి, ఎందుకంటే ప్రాణాన్ని, శరీరాన్ని కాపాడుకోవడానికి అని చెప్పేసి.
సౌలు గారు అంటారు, నాయనా నీకంటే వాడి ఎత్తు, వాడి పొడుగు, వాడి బలము, వాడి శక్తి దగ్గర నువ్వు ఎందుకు పనికి వస్తావు అంటే, ఆడెత్తు, ఆడి పొడుగు, ఆడి పర్సనాలిటీ అంతా కూడా నా దేవుడి దగ్గర ఎందుకు పనికి వస్తుంది? నేను నా దేవుడిని బట్టి నేను వెళ్తాను కానీ నన్ను బట్టి కాదు, నా బలాన్ని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ నా దేవుని యొక్క ప్రభావాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను. 4:6 జకర్యాలో అదే అంటాడు కదా, నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానం కాదు కానీ నా ఆత్మ చేత మాత్రమే ఇది సాధ్యం అని అంటాడు. అలాగే కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో దురాత్మ శక్తులన్నీ కూడా భయపడతాయి. ప్రతి క్షణం కూడా మనం అలర్ట్గా ఉండాలి. చూసారు, మన భారతదేశం సరిహద్దుల్లో ఎలాగైతే యుద్ధవీరులు కాపలా కాసినటువంటి వారు, యుద్ధవీరులు ఎప్పుడు కూడా వాళ్ళు సన్నద్ధులై ఉంటారు, సంసిద్ధులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోవటం కానీ లేకపోతే ఇంకేది డ్యూటీలు మారుతుంటాయి, కానీ అలర్ట్గా ఉంటారు. గన్నులు పట్టుకొని శత్రువు ఎలా ప్రవేశిస్తాడా, వాడు ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడే టక్మని వేసి పడేస్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైనవి కూడా నువ్వు బ్రతికినన్నాళ్ళు కూడా శత్రువు నేను వెంటాడుతూనే ఉంటాడు. అది ఏ శత్రువు అంటే బయటికి కనబడిన శత్రువు, ఆత్మ సంబంధమైనటువంటి శత్రువు. వాడి మనసుల మీద, శరీరాల మీద బాణాలు వేస్తాడు. అందుకని అంటాడు కదా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు కదా, షడ్రక్ మేషక్ అభ్యర్థనకో ఏమంటాడు అంటే, రాజా నీకు మేము చెప్పనవసరం లేదు, సమాధానం చెప్పాల్సిన పరిస్థితే లేదు. ఏం చెప్పాలి? నువ్వెన్నైనా చెప్పు, నీవు తయారు చేసినటువంటి నీ యొక్క ఆ విగ్రహానికి మేము సాగిలపడం, నీ దిక్కుందరు చెప్పుకొని వేడి చేస్తా చేసుకో పా అని చేశాడు. ఆ దేవుడు రక్షించండి, దేవుడు బలమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన రక్షించడానికి రాకపోయినా సరే పర్వాలే, నీ విగ్రహానికి మాత్రం మేము మొక్కం మేము అని చెప్పేసి ఒక నిశ్చయిత, ఒక దృఢమైనటువంటి నిశ్చయిత, ఒక ధైర్యం కలిగి, ఒక కబడ్దారితో కూడుకున్న, ఒక రోషంతో కూడుకున్నటువంటి సవాల్ ఇసిరాడు అనమాట. వెంటనే వాళ్ళకి ఒళ్ళు మండింది. ఏమన్నారు? రైట్ చేయండి రా, 7 అగ్గిని రైట్ చేయండి రా, బయటికి బాగా అందులో వేసి పడియండి రా అనండి. వాళ్ళు ముగ్గురిని వేసినటువంటి ఏ మనుషులు అయితే వేశారో ఆ మనుషులు కాలిపోయారు, కానీ వీళ్ళ మాత్రం కాలిపోలేదు. మన దేవుడు సమర్థత కలిగినటువంటి వాడు, జీవం కలిగినటువంటి వాడు. విన్నారా? ఆమె మొత్తం ప్రపంచానికి ఒక ఏమంటే జలక్ ఇచ్చింది, జలక్. ఎందుకంటే ఆమె తన దేవుడు నేనైతే చేయలే, నిలబడంతే. అప్పుడు మాట్లాడడానికి కూడా తనకి శక్తి లేని పరిస్థితి. నువ్వు నిలబడు, నేను నీకు విజయం ఇస్తా, నీకు బదులుగా నేను ఆడతా, అంతే. నిలబడింది, టక్క 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 టక్కమని వేసుకెళ్ళిపోయింది, అంతే. మొత్తం ప్రపంచం అంతా కూడా నివ్వెరిపోయింది. ఇది నా శక్తి, నా బలము, నా జ్ఞానం కాదు, ఇది నా యేసయ్య శక్తి. ఇది ఆల్ క్రెడిట్ విల్ గోస్ టు మై క్రియేటర్, ఫినిష్, మై జీసస్, అంతే. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి కలిగిన కాక. ప్రపంచం ముందు ఉన్నది అలాగే చెప్పగలిగారా? అలాగ ఉండాలన్నమాట. అది నిశ్చయిత అంటే. జంకు బెంకు లేకుండా, భయము భీతి లేకుండా, పిరికితనం లేకుండా, వెనక్కి జంగకుండా జీసస్ ఆయన ఉండబట్టి ఇది నేను సాధించగలిగానని చెప్పేసాను. ఒక్కొక్కరికి రోమలు నిక్కబడిస్తాయి, అలా ఉండాలన్నమాట. హల్లెలూయా. ప్రాణం పోయినా సరే నా దేవునికి వెళ్ళాలి, నా దేవుని మహిమ చేత, నా దేవుని ప్రేమ చేత నేను బ్రతికున్నాను అని చెప్పాను. అలాగే ఎప్పుడైతే నువ్వు చెప్పడానికి సిద్ధపడతావో దేవుడు నిన్ను హెచ్చించేస్తాడు. నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించడం నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా కూడా చేస్తాను అంటాడు. దేనికైనా సరే సవాల్ ఆయన. ఎట్టు పక్క చూసారు సరే ఆయన షార్ప్ కలిగినటువంటి ఒక నైఫ్ లాంటి వాడు, ఒక స్వాడ్ లాంటి వాడు, కత్తి ఖడ్గం లాంటి వాడు. ఎక్కడ దేంతో ఎలా కట్ చేసినా సరే చక్ మన ముక్క ఎగిరిపోద్ది అనమాట. అంత ఆశీర్వాదాలు ఇచ్చిన, అంత వెలుగుతో నింపడినటువంటి వాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. అందుకనే దావీదు లాంటి వాళ్ళు, యోసేపు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం మాదిరి తీసుకోవాలి. అలాగే షడ్రక్ మేషక్ అభ్యర్థనకో లాంటి వాళ్ళు. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. పౌలు గారు ఇక్కడ మంచి రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అందరికీ పత్రికలు రాస్తూ, అందరి యొక్క హృదయాలు బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ధైర్యాన్ని పురుగొలుపుతూ, ఉత్సాహాన్ని, ఉల్లాసభరితమైనటువంటి విశ్వాసాన్ని బలపరిచాడు ఆయన ప్రతి ఒక్కరిలో కూడా. ఆయన లేఖనాలే ఈ రోజున
ప్రతి ఒక్కరిలో కూడా రగులు గొలుపుతున్నాయి, మంట రగులు గొలుపుతున్నాయి. హల్లెలూయా. ఈరోజున ఎంత బీభత్సంగా, ఎంత పౌరుషంగా, ఎంత రోషంతో జరుగుతుంది పరిచర్యస్ అంటే ఆయన లేఖనాలే, ఆయన రాసిన లేఖలే. దేవుని స్తోత్రం కనుక మరొకటి తీసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా విజయోత్సవంతో ఊరేగించుతున్నటువంటి దేవునికి, ఆయన యందు మమ్మును క్రీస్తు యొక్క జ్ఞానం గూర్చినటువంటి సువాసనంట వెదజలింప చేయడానికి, పరిమళింప చేయడానికి, 4 ప్రక్కల కూడా ప్రకాశింప చేయటానికి ఆయన యొక్క వెలుగుని ఆయన యందు, ఎవరి యందు? దేవుని యందు మమ్ములను ఊరేగించుతున్నటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యందు ఊరేగిస్తున్నాడంట ఆయన. క్రీస్తు యొక్క మహిమ, క్రీస్తు యొక్క ప్రభావం, క్రీస్తు యొక్క జ్ఞానం, క్రీస్తు యొక్క వెలుగు, సువాసన, అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అట్టి విధమైనటువంటి సువాసన అంటే దృఢమైనటువంటి నిశ్చయత, అట్టి విధమైనటువంటి ప్రేమ, అట్టి విధమైనటువంటి వెలుగు, శక్తి, బలము మనం కలిగి ఉన్నామా? అలాగే ఎప్పుడైతే నువ్వు ఉంటావో దుష్టుడు నిన్ను ముట్టుకోకుండా దూరం అయిపోతాడు. హల్లెలూయా. నీ పిల్లల్ని ముట్టుకోడు, నీ కుటుంబాన్ని ముట్టుకోడు ఇంకా. ఎందుకంటే అది సువాసన కలిగి ఉన్నటువంటి గృహం, అది సువాసన కలిగి ఉన్నటువంటి శరీర ప్రాణాత్మలు, అది సువాసన కలిగి ఉన్నటువంటి కుటుంబం. దుష్టుడు ముట్టుకోడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోటి మనం చూద్దాం. 3వ అధ్యాయము 5-6. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మేమే సమర్థులం కాదు, మా సామర్థ్యం దేవుని వల్లే కలుగుతున్నది. ఇక్కడ చూడండి, ఓయ్ మా వైపు ఎందుకు చూస్తారు? వాడికి ఏదో జరిగింది, అద్భుత కార్యం జరిగింది, అదేదో మేము చేసామా? ఎవరికి? ఆ గుడి దగ్గర కూర్చున్నటువంటి ఆ సొట్టవాడికి, కొంచెం ఆ బెగ్గరికి, లేదంటే ఆ అల్పుడైనటువంటి అతనికి అది కాళ్ళు వచ్చాక దగ్గర గంతులేసాడు సొట్టడు. ఇప్పుడు కూడా అక్కడ కూర్చున్నాడు సొట్టవాడు. కాదు, మా వల్ల కాదు, మేము చేయలేదు. అది మాలో నివసిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రభావమే వాడిని ఉత్తేజపరిచింది, వాడిని ఎగిరి గంతులు వేయించింది. ఇది మా సామర్థ్యం కాదు, ఇది మా బలం కాదు, ఇది మా శక్తి కాదు, ఇది మాలో ఉన్నటువంటి జీవించుతున్న దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం. మా సామర్థ్యం మమ్మల్ని ఎలా చూస్తున్నారు? మమ్మల్ని గొప్ప చేయకండి. ఆ క్రెడిట్ మాకు రానివ్వకూడదు, ఆ మహిమ మాకు రాకూడదు, ఆయనకి రావాలి. మేము తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడిని హెచ్చిస్తావో ఇంకా నీ జీవితం గాల్లో ఎగురుతుంటుంది. ఇంకా ప్రతి క్షణం కూడా మనం హెచ్చించేటట్లు ఉండాలి. ప్రతి క్షణం కూడా దేవుని మహిమపరచాలి. దేవుని పేరు అంతే, ఆ పేరు మీద మాత్రం మనం జీవిస్తున్నాం, ఆ పేరు మీద మనం ఉనికి కలిగి, ఆ పేరు మీద మాత్రం మనం అభివృద్ధి పరచబడుతున్నాం. ఆ పేరు ఎంతో గొప్ప పేరు అది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి చూసుకుందాం. అదేవిధంగా 4వ అధ్యాయము 16-17. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరుచుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. కనుక క్షణమాత్రం ముందు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నీరసించిపోతున్నా, మా ఆంతర్య పురుషుడు బలము కలిగినటువంటి వాడై ఉన్నాడు. అందుకని మేము ఎప్పుడు కూడా జడిసిపోం, ఎప్పుడు కూడా అధైర్యం పడం, ఎప్పుడు కూడా అవివేకులుగా ఉండం, ఎప్పుడు కూడా అమాయకులుగా ఉండం. మేము శక్తి కలిగినటువంటి వారిగా ఉంటాం. ఎందుకు? మాలో ఉన్నటువంటి గొప్పోడు కాబట్టి. ఉత్తేజపరులై ఉంటాం, దృఢమైనటువంటి నిశ్చయిత కలిగి ఉంటాం, శక్తి కలిగినటువంటి బలం కలిగి ఉంటాం. ఇది మా తాలూకా కెపాసిటీ. ఎవరిచ్చారు ఇదంతా కూడా? ఎవరిచ్చారు? నా తండ్రి. ఆయన రక్తంతో కడగబడినటువంటి వారమై ఆయన రక్తానికి సాదృశ్యకంగా మమ్మల్ని నిలబెట్టుకున్నటువంటి తండ్రి యొక్క శక్తిని మేము కలిగి ఉన్నాం. కనుక ఏ విషయంలో కూడా మేము భయపడం, ఏ విషయంలో కూడా చింతించాం, ఏ విషయంలో కూడా మేము జంకం. మేము పౌరుషం కలిగి, రోషం కలిగి, శక్తి కలిగి, బలం కలిగి, విశ్వాసంతో ముందుకు సాగుతాం. అన్నటువంటి దృఢమైన నిశ్చయిత ఎప్పుడైతే నీలో ఉందో నువ్వే వీరుడివి. యు ఆర్ ద విన్నర్. నువ్వే విజయవంతుడివి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నో వెంటనే ఎన్నోనే చేస్తున్నాం, కానీ ఇక్కడ బుర్రలోనే ఉంచేసుకుంటున్నాం. ఇక్కడ పైన నోట్లోనే, ఇక్కడ గొంతు వరకే, లోపలికి వెళ్ళనివ్వట్లే. ఆహార పదార్థాలు తింటున్నాం ఇక్కడే, అది లోపలికి వెళ్ళనివ్వట్లే. అలాగన్నట్టు ఈ ఆత్మీయ ఆహారం
మనసు పెట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మనసు పెట్టి చదివి లోపలికి పంపించుకోండి. అది జీర్ణమయ్యేటట్లు చూడండి, అది డైజెస్ట్ అవ్వాలి లోపలికి వెళ్ళి. అప్పుడు మీ శరీరానికి శక్తి, ఆరోగ్యం, మీ మనసుకి ప్రశాంతత, మీ హృదయానికి ధైర్యం ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీతో పాటు ఆయన వస్తూనే ఉన్నాడు, మనతో పాటు వస్తూనే ఉన్నాడు. ఆయన ఏ విషయంలో కూడా ఆయన హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు కూడా ఈ నిశ్చయత మనం కలిగి ఉండాలి, ఈ ధైర్యం మనం కలిగి ఉండాలి, ఈ విశ్వాసం కలిగి ఉండాలి. మన తండ్రి ఎలాంటి వాడై ఉన్నాడు, ఎంత ప్రభావం కలిగినటువంటి వాడై ఉన్నాడు. మన సృష్టికర్త, ఆ సృష్టికర్త మనం పిల్లలమై ఉన్నాము. ఆ సృష్టికర్త మనకి దేవుడై ఉన్నాడు. ఆ సృష్టికర్తకి మనం చిన్న పిల్లలమై ఉన్నాం. వారసత్వం మనకు వచ్చేసింది ఆయన్ని. ఆయన యొక్క శక్తి ప్రభావం అంతా కూడా మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు మనం దేని మీదైనా సరే దుష్టుడు మనల్ని ముట్టుకోవడానికి కానీ మనలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ అవకాశం లేదు. ఆ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దుష్టుడు దూరంగా ఉంటాడు. ఈ మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నడిపించే సాయని నిరూపేసి పాడికి ఫలింపు చేయను కాక స్వీకరిస్తున్నాములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. మనసుకి శరీరానికి రక్షణ లేదు అని చెప్పి అంటుంటాను కదా. ఉదాహరణ ఇదే. ఎప్పుడైతే ఈ రెండిటికి మరి స్వస్థత లేదో అపోది వాడుకుంటాడనమాట, మనకున్నటువంటి వీక్నెస్ని బట్టి. ఉదాహరణకి ఈ సాక్ష్యం మీరు వినండి. 2 సంవత్సరాల నుంచి మెడ నొప్పితో బాధపడుతుండేది. ఇటు తిప్పలేకపోతుండో అది తిప్పలేకపోతుండేది. అలాగా పని చేసుకోండి, నడిస్తే నొప్పి, కూర్చుంటే నొప్పి, అలా పడుకున్న నొప్పి, అలాగే మాట అలాగా. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రార్థన చేసేసరికి ఏదో ఆమెలో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. దుష్టుడు ఆ విధంగా ఆవరించుకుంటాడు మన శరీరాన్ని. కొన్ని రుగ్మతలన్నీ కూడా నిండిపోతుంటాయి. హాస్పిటల్కి వెళ్తాం, నిప్పులు పట్టుకొని హాస్పిటల్కి వెళ్తాం, కానీ అన్ని నిల్ రిపోర్ట్స్ వస్తాయి. ఇది అపోది పనినటువంటి పన్నాగం. ఉదాహరణ ఇది. వినండి ఈ సాక్ష్యాన్ని. దేవుని స్తోత్రములు. మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలండి. ముఖ్యంగా ప్రేయర్ చేసిన అయ్యగారికి నాకు వందనాలు. మాది సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ మండలం, హుజూర్నగర్లోనే ఉంటాం మేము కూడా. ఇంకా మేము మా అమ్మాయికి ప్రేయర్ చేయించాలని అయ్యగారికి ఫోన్ చేసినాం. అయ్యగారి సాక్ష్యాలు మేము ఫోన్లో చూస్తూ ఉంటాం. అయితే మా అమ్మాయికి ప్రేయర్ చేయించాలనుకొని ఫోన్ చేసినాం. అయ్యగారు మా అమ్మాయికి ప్రేయర్ చేసేటప్పుడు మేము కూడా అందరం మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేయించుకున్నాం. అయితే ఆ రోజు నేను మెడ నొప్పులతోటి బాధపడుతూ ఉండేదాన్ని ఒక 2 సంవత్సరాల నుంచి. ఆ రోజు నాలో నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది, ఒక పొగలాగా. నా మెడల నుంచి, చెవుల్లో నుంచి మొత్తం ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి ఆ విపరీతమైన మెడల నొప్పులు తగ్గిపోయినాయండి. మరి ప్రేయర్ చేసిన అయ్యగారికి, మరి నా బలహీనతను తొలగించిన దేవుడికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. అయ్యగారికి థ్యాంక్స్ అండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి శ్రీయుతులు డాక్టర్ చంద్రపాల్ గారు. బాగా మనకి మంచి సపోర్టర్. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇది 2017లో స్టార్ట్ చేశా ఈ యొక్క ప్రోగ్రాం అన్నది. అప్పటి నుంచి కూడా కన్నీటితో, వేదనతో, రోషంతో, పౌరుషంతో చెబుతున్నటువంటి దైవజనుడు, నిజంగా ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడు, అభిషేకం కలిగిన దైవజనుడు, రోషం కలిగిన దైవజనుడు, మంట కలిగిన దైవజనుడు అని చెప్పేసి ఆ రోజున ఆయన తీర్మానం చేసుకున్నాడంట. ఈయనకి నేను ఎంతవరకు చేయాలనుకుంటే అంతవరకు చేస్తూనే ఉంటాను, దేవా నువ్వు నాకు అనుగ్రహించినట్లయితే అని చెప్పేసి అనుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రైజ్ లాడండి. అయ్యా, మీరు ఎల్లప్పుడూ కూడా మీరు, మీ కుటుంబీకులు, మీ రక్త సంబంధులు, మీ శరీర ప్రాణాంతాలు అన్నీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి మంచి దీవెన ఆశీర్వాదాలతో నింపబడుతురు గాక. మీరు బ్రతుకుదలన్నీ కూడా కృపాక్షేమాలు మీ వెంట వచ్చిన గాక. మీరు విప్పినటువంటి గుప్పెళ్ళు 30 దింతలు 60 దింతలు 100 ఇహమందును పరమందును కూడా మీరు అభివృద్ధి పరచబడుతురు గాక. ధనవంతులు ఎదురు గాక, ఐశ్వర్యవంతులు ఎదురు గాక, ఏ విషయంలో కూడా ఏ లోటు లేకుండా సమృద్ధి కలిగి జీవించి ఆశీర్వదింపడుతురు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. అంతేకాకుండా మరి ఈ విషయానికి, ఈ ప్రోగ్రామ్స్, ఈ గుప్పెళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇట్టి విధంగానే దీవించబడతారు గాక యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9:30 నుంచి
మరి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా, 12:30 లేక 1 గంట వరకు కూడా ఆదివారం జరిగినటువంటి ప్రార్థన స్థలంలోనే ప్రార్థన జరుగుతుంది. హీలింగ్ ప్రేయర్ జరుగుతాయి. ఖచ్చితంగా రండి. ఎక్కడ ఏ ప్రాంతం వారైనా సరే శనివారం, 2వ శనివారం మాత్రం కంపల్సరీ రండి. ప్రతి శనివారం కాదు, 2వ శనివారం. దేవుని స్తోత్రం కలండి గాక. ప్రతి నెల 2వ బుధవారం, గురువారం నేను రాజమండ్రిలో ఉంటాను. ఖచ్చితంగా మీరు రండి. అడ్రస్ స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. ఆ అడ్రస్ రండి. బస్ స్టాండ్ దగ్గర అనుకుంటా, బస్ స్టాండ్ దగ్గరలోనే ఏదో హోటల్ తీశారు మన వాళ్ళు. అడ్రస్ అనేది స్క్రీన్ మీద ప్రకటన పడుతుంది. ఖచ్చితంగా రండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళండి. ఓకేనా? దేవుని స్తోత్రం. అదే కాకుండా ప్రతి నెల మొదటి బుధవారం తెలుసు కదా మనకి తమిళ చర్చ్, ఎస్పీజీ తమిళ చర్చ్, అంటే ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరలోనే రండి. అక్కడ కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఆశీర్వదించేది, మీ విశ్వాసం చొప్పున మిమ్మల్ని విడుదలిచ్చేది ఆయనే. ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. రండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, జీవగల దేవ స్తోత్రాలు నాయన, నీ అద్భుతమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ప్రభా. ఈ రోజున తండ్రి మరి ప్రభు యొక్క విషయంలో దృఢమైనటువంటి నిశ్చయిత కలిగి ఉండాలి హృదయంలో అనేటువంటి మాటలు మీ ప్రజలందరికీ నాయన నా ద్వారా మీరు అందించి బలపరిచి స్థిరపరిచి దీవించినందుకు వందనాలు చెల్లిస్తా ప్రభా. నీ ప్రజలు ఇప్పుడు ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో, ఏ ఎక్కడితో బాధపడుతున్నారు, బయటికి చెప్పలేనటువంటి బాధలు, మానసిక శరీర బాధలు, ఆర్థిక ఇబ్బందుల బాధలు, అలాగే నా తండ్రి ఆత్మీయపరమైనటువంటి బాధలు ఎన్నైతే నాయన దుష్టుడు తీసుకొచ్చాడో వాటన్నింటినీ కూడా కట్టుకొని మూట కట్టుకొని పాతాలని భవనకి అధ్యస్తున్నాదని యేసుక్రీస్తు దురాత్మ శక్తులారా, చీకటి శక్తులారా, పవిత్ర శక్తులారా, ప్రేతాత్మ శక్తులారా, చెల్లంగి చేతబడి శక్తులారా, ఓ బాణవతి శక్తులారా భవన ఆజ్ఞాపిస్తారు మరోసారి నజరని యేసుక్రీస్తు నామములో. తండ్రి, గర్భం లేనటువంటి వారు గర్భాలు తెరవబడిన కాక, వివాహాలు కానటువంటి వివాహాలు జరిగిన కాక, ఉద్యోగాలు లేనటువంటి వారు ఉద్యోగాలు కలిగిన కాక, తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారికి మంచి ఆరోగ్యం కలిగిన కాక నాదని యేసుక్రీస్తు నామములో తండ్రి. దేవగృహం అంతా కూడా చీకటితో ఉన్నటువంటి అంతా కూడా వెలుగుతో నిండిపోవును కాక. పట్టుకున్నటువంటి జల తైలాలు 2 కూడా నీ రక్తంతో, నీ శక్తి చేత, నీ ప్రభావం చేత, నీ పునరుత్థాన బలం చేత, నీ కుమారుడైనటువంటి ఆశీర్వాదాల చేత నిండిపోవును కాక. ఎక్కడ వాటిని ప్రయోగించినా, ఎక్కడ అవి సేవించినా, ఎవరికి ఇచ్చినా, ఎవరికి ఎక్కడ ప్రోక్షించినా నీ మంటల్లో తండ్రి ఆ రుగ్మతలన్నీ కూడా కాలిపోయి గొప్ప విడుదల పొందుకుందరు కాక, గొప్ప శాంతి సమాధానం పొందుకుందరు కాక, నీ ప్రజలందరూ కూడా గొప్ప దీవెలు పొందుకుందరు కాక. నాలని యేసుక్రీస్తు నామములో మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, ఇగో నా తండ్రి ప్రభా, ఈ దినాన తండ్రి సమర్పించినటువంటి చంద్రపాల్ గారిని మీరు పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి చెల్లి, అమ్మగారిని అందరినీ కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మహిమ పొందుకోండి రాజా. యేసయ్య నామమున బట్టి స్తుతించి వినయపూర్వకంగా గడి వేడుకొని పొందుకొని నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ అంతర్యాగ దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధులకు, మన ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ, మహత్కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.